13 క్రితం చోరీకి బుద్ధుడి విగ్రహం తిరిగి చేరుకుంది. బుద్ధుడి విగ్రహాన్ని సౌత్ కొరియా నుంచి జపాన్ తీసుకొచ్చారు. దీంతో మళ్లీ ఆ విగ్రహం దగ్గర ప్రార్థనలు చేస్తున్నారు స్థానికులు. బుద్ధ పౌర్ణమి రోజు బుద్ధుడి విగ్రహం సౌత్ కొరియా నుంచి జపాన్ కు చేరడం వస్తున్నారు. విరాట్ కోహ్లీ గుడ్బై చెప్పాడు. 14 టెస్ట్ కెరియర్ సంతృప్తినిచ్చిన చెప్పాడు కోహ్లీ. 123 టెస్టుల్లో 47 యావరేజ్ తో 9,230 పరుగులు చేశారు బుద్ధుడు. 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేశారు. 7 డబుల్ సెంచరీలు కోహ్లీ ఖాతాలో ఉన్నాయి. టెస్టుల్లో కోహ్లీ అత్యధిక స్కోర్ 254. ఇప్పటికీ T20లకు రిటైర్మెంట్ ప్రకటించారు కోహ్లీ. రోహిత్ శర్మతో పాటు T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ తాజాగా టెస్టులకు కూడా అదే సూత్రాన్ని ఫాలో అయ్యారు. తమిళనాడు విల్లుపురంలో జరిగిన మిస్ ట్రాన్స్జెండర్ 2025 అందాల పోటీలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న విశాల్ అకస్మాత్తుగా వేదికపై స్పృహ కోల్పోయారు. దీంతో వెంటనే హాస్పిటల్ తరలించారు. ఇదే విషయమై విశాల్ ఇతరుల పార్టీ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. మధ్యాహ్నం ఆయన భోజనం చేయలేదని, కేవలం ఒక జ్యూస్ మాత్రమే తాను వచ్చారని, అందుకే బాడీలో కాస్త ఇంబాలెన్స్ అయ్యి స్పృహ తప్పి పడిపోయారని తెలిపారు. ప్రస్తుతం విశాల్ ఆరోగ్యం బాగానే ఉందని, అనవసరంగా ఎవరు అభిమానులు కంగారు పడినట్టు క్లారిటీ ఇచ్చింది అనింది. నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు. స్వర్గీయ నందమూరి జానకీరామ్ తనయుడు నందమూరి తారక రామారావు మొదటి సినిమా ఓపెనింగ్ జరిగింది. వైదేశ్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రంలో వీణారావు హీరోయిన్గా నడుస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రదీప్ రంగనాథ్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న సినిమా ఎన్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పూర్తి పేరు. 9 సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. సెప్టెంబర్ 18 విడుదల కాబోతోంది ఎన్ఐకే సినిమా. దీంతో పాటుగా జూడ్ అనే మరొక సినిమాను కూడా చేస్తున్నారు ప్రదీప్. డిఆర్ఆర్, ఇమయ సుల్తానా, రోహిత్ కీరత్ అప్పట్లో తెరకెక్కించిన సినిమా స్టైల్. ఈ సినిమాలోని అమ్మ పాటని ఏపీ హోమ్ మినిస్టర్ రంగంపూడి అనిత విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందని, ఈ పాట అమ్మలందరికీ అందిస్తామని చెప్పారు. లండన్ లో ఉన్న రామ్ చరణ్ అక్కడి అభిమానులు కలిసారు. అంతేకాదు పెద్ద సినిమా షూటింగ్ కి సంబంధించి ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. 30% సినిమా షూటింగ్ పూర్తయిందని, ఈ సినిమా రంగస్థలం పెట్టే ఇంకా బెటర్ గా ఉంటుందని హామీ ఇచ్చారు. చరణ్ కెరీర్ లో బెస్ట్ సినిమా రంగస్థలమే, దాన్ని మించి పెద్దే ఉంటుందని చెప్తున్నారంటే దీనిపై ఎంత నమ్మకం అర్థమైపోతుంది. బుచ్చిబాబు సినిమాకి డైరెక్టర్.